పందిరిపట్టి మంచం అమరావతి కథలు. గుళ్ళో వడింపు సేవ జరుగుతోంది. తలుపుల దగ్గర పాట సాగుతోంది. అమ్మవారి విగ్రహం తలుపుల అవతల, అయ్యగారి విగ్రహాన్ని తలుపులకి అవతల పట్టుకు నుంచున్నారు. అమ్మవారి వైపు నుంచి పాట. నీవు నేను పూల పాన్పు నిద్రపోతుండగా నీవు నేనని లేపి ముద్దడి నీదు పేరున పిలిచెరా ఆ వధూమణి ఎవతెర నీ అంతరము దానిపై తావలంబుల బుమరా తీవుల అపరేశ్వర. అమ్మవారి పాట లోపల నుంచి దేవదాసీలు పాడుతుంటే ముత్తైదులు తమ గొంతును కలుపుతూ అభినయిస్తున్నారు. చినమొత్తము కంఠము పావురాయి కోవలా ఉంటుంది. మల్లెతీగకు జోడుగా మామిళ్ళ కాసినట్టు చినమొత్తము శరీరం. ఒక కంటి చూపుతో, పంటి బిగుముతో, పెదవి మెదుపుతో, పోతు తీగలాంటి సొగసుగాళ్ళని గులాభములు చేసుకోగల అందగత్తె చినమొత్తము అభినయిస్తుంటే కాలి గజ్జలు గల్లు గల్లుమంటుంటే మండపంలో జనానికి ఓళ్ళు జల్లుమంటూ, అలలుగా కదులుతున్న చేతులు, ఒదిగా పారుతున్న నదిలా కదులుతున్న నడుము, మాటకి అంటుకొని విడిచిపోతూ ఆ లేత పెదవులు, చెమట కరుగుతున్న బొట్టు, ఎగిరి పడుతున్న జడకుప్పెలు చూస్తూ బొమ్మై పోయారు జనం. అవతల పక్క నుంచి బుల్లి రామయ్య శివుడు తరపున పాడుతున్నాడు. బుల్లి రామయ్య మిస్మి ఛాయవాడు. విశాల ఛాతి మీద వేలాడుతుండగా గొంతెత్తి పాడుతున్న బుల్లిరామయ్యను చూసి చినమూర్తికి ఒళ్ళు జల్లుమంది. బుల్లిరామయ్య పాడుతూ ఉంటే తన్ని పిలుస్తున్నట్టు ఉంది చినమూర్తికి. తన్ని అదుకోమంటాడు, తన్ని గుండెలు హత్తుక్కోమంటాడు. చిన్న మొత్తం పాపట గొలుసు పక్కన జారింది. కొప్పున నాగరం బెదిరింది. 3వ రోజు సేవలో చిన్ని మొత్తం బుల్లిరామయ్యను చూస్తూ పాడింది. అతని కోసమే అభినయించింది. ప్రసాదాలు పెడుతూ ఉంటే పెట్టిన ప్రసాదం పక్కన బుల్లిరామయ్య చేతిలో పెట్టి పరుగున ఇంటికి వెళ్ళింది. పెద్ద మొత్తము కూతురికి జడవేస్తూ ఏవేవో కానీ లేని వాడిని కట్టుకుంటావా, పెళ్ళాం బిడ్డలున్నవాడికి పెళ్ళాం అవుతావా, చిన్న మొత్తము ఉంచిన తల ఎత్తకుండానే బదులు చెప్పింది. అయినా నా అప్ప కాదా, పెద్ద మొత్తం మారట్లేదా? పెద్ద మొత్తం ఇంటి నుంచి బుల్లిరామయ్య ఇంటికి సంబరాలు వచ్చేవి. చిన్నమూర్తిని బజారమ్మ అని పిలిచేవాడు. పెద్ద మొత్తం కూతురు ఆనందం చూసి తృప్తిగా వెళ్ళిపోయింది. కన్నీళ్లు పెట్టుకున్న బుల్లిరామయ్యను చూసి తప్పు అంటూ కొంగుతో అతని కళ్ళు అద్దింది. పట్టి మంచము పెద్ద మొత్తము తమ ఇద్దరి కోసం చేయించింది. మంచానికి చుట్టూ అనేక గాజు పూసల పేర్లు. పిల్లలు జాగ్రత్త. ఎక్కడ లేని శక్తి తెచ్చుకొని కళ్ళు వెళ్ళిపోతుండగా చిన్న మొత్తం ఆఖరి మాటలు చెప్పింది. నేను నీకు ఏమి చూకున్నావో తెలియదు, కానీ పిల్లలకేవి ఇవ్వలేదు. నేను పోయాక పట్టె మంచము మీ ఇంట్లో పడక గది వేయించు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక పడుకుంటారు.